Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. అయితే జనరల్ గా మన రాసులకి, ముఖ్యంగా కొన్ని పండగలకి ప్రత్యేకంగా రాసుల ప్రకారం స్పెషల్ రెమెడీస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది కదా. అంటే ఇవన్నీ మనం ఒకప్పుడు చాలా ఫాలో అయ్యి ఆ సక్సెస్ కూడా చూస్తున్నాం వీడియోల ద్వారా కదా. మరి అలా డెఫినెట్ గా మరి భోగి, సంక్రాంతి, కర్మ ఈ 3 రోజులు 12 రాసుల వారు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఒక్కసారి డీటెయిల్ గా అడిగేద్దాము. అమ్మ నమస్తే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, నిజంగా ఇంతకు ముందు మీరు ఇచ్చిన వీడియోలలో క్రితం పండుగలకు కూడా రాసుల ప్రకారం ఇచ్చినవి చాలా చాలా బాగా యూజ్ అయినాయి. అన్ని రెమెడీస్ డెఫినెట్ గా యూజ్ అవుతాయి, రాసుల ప్రకారం మరింత బాగా వెళ్తాయి. అలా భోగి, సంక్రాంతి, కనుమ చాలా స్పెషల్ పండుగలు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఇది పెద్ద పండగ. అఫ్ కోర్స్ అంటే తెలంగాణలో రెమెడీ పర్పస్ లో చేసుకుంటూ ఉంటారు కదా. అయితే స్పెషల్ రెమెడీస్ అంటే 12 రాసులకి ఏం చెప్తారమ్మా? ఈ 3 రోజులు కూడా రాశి వారీగా ఎలా ఉంది, అసలు ఏం చేస్తే మరింత బాగుంటుంది? రాశుల వారీగా అందరికి బాగుంది జాన్వి. ఈ సంక్రాంతి నుంచి చాలా మంచి మార్పులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ లైఫ్ లో చూడడం జరుగుతుంది. వాళ్ళ జన్మజాతకం బాగోకపోయినా గోచారం కాపాడుతుంది. 50% అన్నా కూడా వాళ్ళు బాగా ఉంటారు, ఊపిరి తీసుకున్న పరిస్థితులు ఉంటాయి. ఇది ఇప్పుడు వాళ్ళ జన్మజాతకం బాగోకపోతే, వాళ్ళ జన్మజాతకం బాగుంటే ఇది ఇంకా మంచిది కదా. ఇది ఇంకా ఆడెడ్ ఒక బోనస్ బఫర్ అని అనుకోండి, గోచారము అలా ఉంటుంది. అయితే ఇప్పుడు 12 రాశుల వాళ్ళు చేయాల్సిన పరిహారము మనం రాశి వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటగా మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ నెలలో కుజ భగవానుడు వీళ్ళకి ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా హోమం ఈ నెలలో, అంటే ఈ మకర సంక్రాంతికి 3 రోజుల్లో చేయించుకోవడం, లేదా హోమం కాకపోయినా సరే ఈ నెలలో అయినా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి పౌషలక్ష్మి, పౌషమాసం అని అంటారు. సో హోమం చేయించుకోవడం వల్ల వీళ్ళ మనసులో ఉన్న వాంఛితార్థాలు నెరవేరడానికి అవకాశం ఉంది. ఒకవేళ హోమం చేయించుకునే శక్తి స్తోమత లేకపోయినా సరే ఆవు నెయ్యి ఒక 1/4 kg ఇలా ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది కదా. ఏదైనా గుళ్ళ దీపారాధనకి నిమిత్తంగా ఇస్తే చాలా బాగా ఉంటుంది. మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఒకవేళ అది కూడా కుదరలేదు అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది ఈ నెల మొత్తం కూడా. ఇది సంక్రాంతి నుంచి ప్రారంభించి చేసుకుంటే కనుక ఈ నెల మొత్తం విడిచిపెట్టకుండా చాలా బాగా ఉంటుంది. ఏదైనా సంక్రాంతి నుంచి ప్రారంభించాలి ఈ రెమెడీస్ ఏమైనా. అలాగే మనం వృషభ రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసము తల్లిగారి ఆశీస్సులు బాగా తీసుకోవాలి. తల్లిగారి బ్లెస్సింగ్స్, తల్లిగారి వర్డ్స్ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. ఇది తల్లి కావచ్చు, తల్లి సమానమైన వాళ్ళు, అత్తయ్య గారు కూడా తల్లి కిందే మనకి లెక్కకు వస్తుంది, అత్తయ్య గారు కావచ్చు, లేదా తల్లి సమానమైన వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం. అసలు బయోలాజికల్ మదర్ ఉంటే ఇంకా తల్లికి మించిన దైవం ఎక్కడ ఉండదు కదా. తల్లి ఇప్పుడు న్యాచురల్ గా ఏం ఆశించకుండా బ్లెస్సింగ్స్ అమ్మ మాత్రమే ఒక తల్లిదండ్రులు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. సో తల్లి గారికి, తండ్రి గారికి దండం పెట్టడం అంతే చాలు, ఇంకా అంతకు మించి వేరే రెమెడీ అక్కర్లేదు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి నుంచి మనకి యాక్చువల్గా కూడా మనకి ఈ పండగల పర్వదినాల్లో తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలం మనకు వస్తుంది. సో గణపతి చేసిన పనినే మనం తెలివిగా చేసుకొని ఆ స్వామివారి స్వామివారి అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది వృషభ రాశి వాళ్ళకి ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది. అలాగే మిథున రాశిలో పుట్టిన వాళ్ళు దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించాలి. ఈ సంక్రాంతికి దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించి దక్షిణామూర్తి స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు చదువుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన కర్కాటక రాశి అని అనుకోండి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసము ఈ భోగి రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. అలాగే గురుదేవ దత్తుల వారిని ఆరాధించాలి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ దత్త శరణమమ్మ అని అనుకోవడం. కుదిరితే కనుక ఏకాసనంలో కూర్చొని ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు దత్త చరిత్ర పారాయణం చేయగలిగితే మంచిది. ఒకవేళ లేకపోయినా భగవంతుడు దత్తుడు నామస్మరణ చేసుకున్నా కూడా సరిపోతుంది, ఏమి ఇబ్బంది ఉండదు.
అలాగే సింహరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసము ప్రతిరోజు సూర్య నమస్కారం, వాళ్ళ ఆరాధ్య దైవం సూర్యనారాయణమూర్తి, ఎందుకంటే వాళ్ళ రాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. అందులో ఇప్పుడు ఈ నెలలోనే ఈ మకర సంక్రాంతి నుంచి ఆయన ఉత్తర పుణ్యకాలం వైపు ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రమించబోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే సరిపోతుంది. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు బయలాజికల్ గురువుల్ని ఆశీస్సులు తీసుకోవాలి ఈ భోగి పండుగ రోజు. అంటే వాళ్ళకి ఎవరైనా మంత్రం ఇచ్చిన గురువులు ఉన్నా వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడము, ఆ మంత్రాన్ని నిష్ఠగా పాటించడము, లేదా వాళ్ళకి ఎవరైనా సరే గురువులు ఉంటే కనుక వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం. తల్లిగారు కూడా ప్రథమ గురువు మనందరికీ, సో తల్లిగారు ఆశీస్సులు తీసుకోవడం ఇలాగా. అలాగే వీళ్ళు సాయిబాబా వారి ఆరాధన కావచ్చు, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన కావచ్చు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ భోగి అంటే పండగ 3 రోజులు, తర్వాత ఈ నెలనాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది. తర్వాత తులారాశిలో పుట్టిన వాళ్ళు, ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. భోగి రోజు గిఫ్ట్ అంటే ఆడవాళ్ళందరికీ ఇష్టమే. సో పండగకి బట్టలు జనరల్ గా కొంటూ ఉంటారు కదా, అదే గిఫ్ట్ కింద కౌంట్ అవ్వదు. ఇంకేదైనా మించి ఇవ్వాలి, అంటే శక్తికి మించి ఇవ్వమని కాదు, శక్తి అనుసారం. లేదా గిఫ్ట్ ఇవ్వలేని పక్షాన వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏ పని చేస్తే ఎలా మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారో అలా ఉంచడానికి ప్రయత్నిస్తే చాలా బాగా ఉంటుంది. వీళ్ళ ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే ఇద్దరికి వర్తిస్తుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ రీత్యా కొంచెం కన్సర్న్ ఎక్కువగా కొంచెం వాళ్ళకి టైం కేటాయించడము, ఇది శక్తి ఉంటే గిఫ్ట్ ఇస్తే మంచిది. ఇది ఒక గిఫ్ట్. ఇది తులారాశి వాళ్ళకి ఈ భోగి రోజు, ఈ 3 రోజులు ఎప్పుడో ఒక రోజు చేయాల్సింది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి యాక్చువల్గా చాలా బాగుంది. వీళ్ళకి రెమెడీ పెద్దగా అవసరం లేదు జాహ్నవి. వీళ్ళు మనసులో భగవంతుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలా బాగుంది ఈ సంవత్సరం వాళ్ళకి. ఫైనాన్షియల్గా కొన్ని మంచి మంచి మార్పులు అయితే తటస్థించబోతున్నాయి. సో అందుకని వాళ్ళు ఇష్టదైవారాధన చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి పెద్ద రెమెడీ ఏం అవసరం. వృశ్చిక రాశి వారు మరింత అదృష్టవంతులు అయితే. జనరల్ గా వృశ్చిక రాశి వాళ్ళు అన్ని రాశుల్లో బాధపడేది వాళ్ళే ఎక్కువగా ఉంటారు. నేను అదే అడగబోతున్నాను. జనరల్ గా అయితే ఎక్కువగా వాళ్ళే బాధపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం చాలా బాగుందా? సో చాలా ఆనందంగా ఉండే ఇది. సో స్పెషల్లీ వృశ్చిక రాశి వారు అందరూ, కన్యా రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఓకే. సో చాలా సంతోషమైన వార్త చెప్పారు. వాళ్ళందరూ ఎక్కువ బాధపడతారు, వాళ్ళే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అందరూ అడుగుతారు, బట్ వృశ్చిక రాశి వారు ఎక్కువగా మనకు ఎక్కువ కంటపడుతూ ఉంటారు. నెక్స్ట్ ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా గోవుకి శనగలు తినిపించాలి. అంటే ఎక్కువ కాదు, నానబెట్టిన శనగలు, లేదా గోశాలలో ఇచ్చేస్తే వాళ్ళే చేస్తారు, లేదా గోశాలలో డొనేషన్. మరి వాటికి కడుపులో నొప్పి వచ్చేలాగా ఎక్కువ కేజీలు కాకుండా గుప్పెడి శనగలు గుప్పెడి శనగలు తినిపించినా సరిపోతుంది. లేదా గోశాలలో ఏదో ఒక డొనేషన్ చేస్తే మంచిది. ఇక మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఏదైనా సర్వీస్ చేయాలి ఈ భోగి రోజు. హాస్పిటల్లో పేషెంట్స్కి ఏదైనా ఫుడ్ పంచివ్వడం కావచ్చు, లేదా ఏదైనా ఆర్ఫనేజ్లో చిన్న డొనేషన్ ఇవ్వడం చాలా మంచి మార్పుల్ని తెచ్చిపెడుతుంది ఈ భోగి రోజు. ఈ 3 రోజులు ఎప్పుడైనా చేయొచ్చు. మా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ భోగి రోజు చేయాల్సిన తండ్రి గారి ఆశీస్సులు తీసుకోవాలి. తండ్రి గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి ఇప్పుడు ఈ భోగి రోజు, మకర సంక్రాంతి రోజు, కనుమ రోజు, 3 రోజులు. వీళ్ళు ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో అధికారులు కూడా తండ్రితో సమానమే. సో అధికారులకి కొంచెం విషెస్ చెప్పడము, అలాంటివి చేయడము. అలానే వీలైనంత స్వీట్స్, అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్కి, అలాగే వాచ్మెన్లకి, ఇలాంటి వాళ్ళకి, యాచకులకి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మంచిది. ఇంకా చివరిదైన మీనరాశి. ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు కొంచెం ఎక్కువగా మంత్ర జపం చేసుకోవాలి. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఏదో ఒక నామ జపం కావచ్చు, మంత్ర జపం కావచ్చు. వాళ్ళకి ఇష్టమైంది సాయిరామ్ అనుకుంటారా, గురుదత్త అనుకుంటారా, గోవింద అనుకుంటారా, ఓం నమ శివాయ అనుకుంటారా, శివోహం అనుకుంటారా, వాళ్ళ చాయిస్. ఏదైనా భగవంతుడి నామాన్ని ఒక 1008 సార్లు అన్నా జపించడానికి ప్రయత్నిస్తే, అంటే కుదిరినప్పుడల్లా అనుకుంటుంటే ఇంకా మంచిది. సో అలా చేస్తే సరిపోతుంది. సో మరి ఓవరాల్ గా అందరికీ కలిపి ఏమైనా రెమెడీ ఉంటుందా స్పెషల్ గా? ఇంకా అందులోనే రెమెడీస్ వచ్చేసాయి కదా, అందులోనే ఎవరికి వాళ్ళకి విడివిడిగా సో ఇచ్చేసారు. రేగిపల్లి కృష్ణ పరమాత్ముడికి భోగిపళ్ళుగా పోయడం అందరికీ చెప్పదగిన సూచన. భోగిపళ్ళు అంటే మనం భోగిపళ్ళు పిల్లలకి పోస్తాం కదా, ముందుగా దేవతలకి భోగిపళ్ళు పోసి తర్వాత పిల్లలకి పోయాలి. అలా పోస్తే మంచిది అనమాట. దేవతలకు పోసిన భోగిపళ్ళు మనం తినచ్చు.
దేవత నిర్మాల్యం చాలా మహిమాన్వితమైనది, అది మనం తినచ్చు. కానీ మనకి మనం పోసుకున్నది తినకూడదు. ఆ డబ్బులు కూడా ఎవరికైనా ఇచ్చేసేయాలి, ఆ డబ్బులు కూడా మనం వాడకూడదు. సో ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అండ్ చాలా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు ద్వాదశ రాశులకి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. Yes, చూసారు కదండి. మరి ఇది ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది, ముఖ్యంగా కొన్ని రాసుల వారికి మరింత అద్భుతంగా ఉంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్ గా మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పరిశీలింప చేసుకుని మీకు జాతకానికి తగిన రెమెడీస్ మీకు కావాలనుకున్నా, మీకు ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు సురంపడి భానుకుడేశ్వరి అమ్మని సంప్రదించాలి. అపాయింట్మెంట్ కావాలనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.